హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అమర్ ఫ్యామిలీ, పిల్లలు, బాగి అందరూ అరుంధతి అస్థికలను చూసి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు కదా. పాపం అరుంధతి కూడా కిటికీలో నుంచి అదంతా చూస్తూ చాలా అంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. అమర్ బాగి వాళ్ళతో చెప్తూ ఉంటాడు, స్వామీజీ 6 ఫోటోని హాల్లో పెట్టి 3 రోజులు పూజ చేయమన్నారు. అప్పుడు ఏదైనా బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటే మనకి తొలగిపోతాయని చెప్పారు అని చెప్తారు. ఇన్నాళ్ళకి ఈ ఇంటి కోడలి ఫోటోకి దీపం పెట్టే అదృష్టం మనకి దొరికింది. అమర్ వెళ్ళి 6 ఫోటో తీసుకురా అని అంటారు శివరాం. ఇంకా అరుంధతి ఫోటో తీసుకురావడం కోసం స్టోర్ రూమ్లోకి వెళ్తాడు అమర్. అమర్ అరుంధతి ఫోటో వైపు చూస్తూ చాలా ప్రేమగా ఇంకా అరుంధతి ఫోటోనైతే అలా కిస్ చేస్తూ ఉంటాడు. ఇంకా అరుంధతి కూడా ఆ టచ్ని ఫీల్ అవుతూ పాపం చాలా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. గుప్తా గారు, ఎందుకు గుప్తా గారు, ఎందుకు దేవుడు నాకు ఈ రాతని రాశాడు? మంచి కుటుంబం, మంచి భర్త, అందరూ మంచి వాళ్ళే. కానీ ఈ మనోహరి అనే ఒక చెడు సావాసం వల్లే నా జీవితం ఇలా తయారైందా? లేకపోతే నేనేదైనా పాపం చేశానా అని ఏడుస్తూ ఉంటుంది పాపం. అలా అరుంధతి, బాలిక నువ్వు ఎలాంటి పాపము చేయలేదు, కానీ కొన్నిసార్లు మంచి వాళ్ళకే కష్టాలు అని అంటూ ఉంటారు కదా. నీలాంటి అతి మంచి వారికి కూడా ఈ దేవుడు కష్టాలు ఇవ్వును. కాబట్టి నీ అదృష్టాన్ని, నీవు జీవించాల్సిన జీవితాన్ని నీ సోదరి అయిన ఆ భాగమతి జీవిస్తున్నది అని చెప్తారు చిత్రగుప్త. గుప్తా గారు, మీరు నాకు ఒక నిజం చెప్తారా అని అడుగుతుంది అరుంధతి. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చిత్రగుప్త. ఇప్పుడు ఈ బాలిక ఏ నిజముని అడుగుచున్నదో అని మనసులో పాపం కన్ఫ్యూజింగ్గా ఉంటారనమాట. అలా ఇంకా చిత్రగుప్త, అడుగుము బాలిక అని అంటారు. మీరు ఏదో ఒకటి చేసి ఆ ఫోటోని చూడకుండా మిస్సమ్మని చెయ్యాలి గుప్తా గారు. ఎందుకంటే మిస్సమ్మకి నేను ఆత్మనని తెలియకూడదు. మీకు చెప్పాను కదా, తను నన్ను ఒక మనిషిగానే చూడాలి. కానీ ఇప్పుడు నేను ఏం చేయగలను గుప్తా గారు, నేను ఏం చేయగలను అని అడుగుతుంది పాపం అరుంధతి. ఈ విషయమే అడుగుతుందా అని మనసులో హ్యాపీగా ఫీల్ అయ్యి, బాలిక నా చేతుల్లో ఏమీ లేదు, కానీ నా ప్రయత్నం నేను చేసేదా, రమ్ము అని ఇంకా అరుంధతిని తీసుకువెళ్తారు చిత్రగుప్త. ఇది ఇలా ఉండగా బాగి అలా ఇంకా రాథోడ్ దగ్గరికి వెళ్తుంది. రాథోడ్ బాగితో, మిస్సమ్మ నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను సారు ఆ క్రిమేషన్ వాటికి వెళ్ళకముందే ఆ మనోహరినే ఆ అస్థికలు కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళింది. అబద్ధం చెప్పి మరీ దొంగతనం చెయ్యాలి అనుకుంది. నాకెందుకో ఆ మనోహరిపై అనుమానంగా ఉంది మిస్సమ్మ అని అంటారు రాథోడ్. ఏంటి రాథోడ్, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నాకేమీ అర్థం కావట్లేదు అని అంటుంది మిస్సమ్మ. అది కాదు మిస్సమ్మ, మాకంటే ముందు వచ్చి 6 అమ్మ అస్థికల్ని తీసుకోవాలనుకుందంటే తనకి గోరాకి ఏదో సంబంధం ఉందని నాకు అనిపిస్తుంది అని అంటాడు రాథోడ్. ఒక్కసారిగా బాగి షాక్ అయిపోతుంది. అవును రాథోడ్, నువ్వు చెప్తుంటే నాకు కూడా అనుమానం వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు వచ్చినా ఆ గోరా మనోహరి రూమ్కే వస్తాడు. అదీ కాకుండా మనోహరికే ఆ రోజు అలా ఆత్మలా వెళ్ళిపోవడం, మనోహరి ఆ తాయెత్తుని కట్టుకోవడం, వాడు మనోహరికే కనిపించడం, ఇవన్నీ చూస్తుంటే కావాలనే 6 అక్కని బంధించడానికి ఆ మనోహరినే ఆ ఘోరాన్ని కలిసి ప్లాన్ చేసినట్టుంది. అందుకే ఆ మనోహరిని మనం ఎలా అయినా సార్కి అడ్డంగా దొరికేటట్టు చేయాలి మిస్సమ్మ. ఆ ఘోరగాన్ని మనోహర్ని చూస్తే ఖచ్చితంగా మనకు నిజం బయటపడుతుంది. అందుకే నువ్వు ఆ మనోహరిపై ఎప్పుడు ఒక కన్నేసుంచు, సరేనా అని చెప్తాడు రాథోడ్. అలాగే రాథోడ్, ఖచ్చితంగా ఆ మనోహరి ఏం చేస్తుందో ఏం చేయబోతుందో నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను అని బాగి చెప్తుంది. రాథోడ్, కిందకి వెళ్దాం, నేను 6 అక్క ఫోటోని చూడాలనుకుంటున్నాను అని చెప్పి ఇంకా అలా అరుంధతి ఫోటో చూడ్డానికి
బయలుదేరుతుందనమాట బాగి. ఇది ఇలా ఉండగా అమర్ పాపం అలా ఇంకా అరుంధతిని ఫోటో తీసుకొని ఇంకా అరుంధతి ఫోటోని హాల్లో పెడుతూ ఉంటాడు. హాల్లో పెట్టి అలా ఇంకా దాని ముందు దీపం వెలిగించడానికి బాగి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మిస్సమ్మ మిస్సమ్మ త్వరగా రా అని పిలుస్తూ ఉంటారు. శివరాం వస్తున్నాను మావయ్య అని చెప్పి కిందకి దిగుతూ ఉంటుంది మిస్సమ్మ. ఇంకా ఫోటోని ఎక్కడ చూస్తుందా అని టెన్షన్ పడుతూ ఉంటుందన్నమాట అరుంధతి. గుప్తా గారు ఏదో ఒకటి చేయండి గుప్తా గారు, ప్లీజ్ గుప్తా గారు అని అంటుంది. ధూమ్ తత అని ఒక మంత్రం వేస్తారు చిత్రగుప్త. వెంటనే పెద్ద గాలొచ్చి కరెక్ట్గా బాగి చూసేలోపు అరుంధతి ఫోటో పడేలని చెప్పి కింద పడిపోతుంది. ఇంకా మనోహరి అయితే అమ్మయ్యా నేను చేయాలనుకున్నది ఇలా జరిగిందేంటి అని హ్యాపీగా ఫీల్ అవుతుంది మనోహరి. ఇంకా వెంటనే పాపం అమర్ పరిగెట్టుకుంటూ వెళ్ళి అయ్యో ఆరు అని చెప్పి ఆ ఫోటోని పాపం తీసుకొని ప్రేమగా చూస్తూ ఉంటారు. రే నాన్న వద్దురా, పగిలిపోయిన ఫోటోని పెట్టకూడదు, కొత్త ఫోటో తీసుకురావాలి అని అంటుంది నిర్మలమ్మ. ఎందుకు ఎందుకు హాల్లో ఈ ఫోటోని పెట్టనివ్వటం లేదు అంటే ఆరు ఈ బాగీకి మిస్సమ్మకి తెలియకుండా ఉండాలని ఇలా చేస్తోందా అని ఇంకా మనోహరి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇంక పాపం అమర్ అలా అరుంధతి ఫోటో వైపు చూస్తూ ఆరు నిన్ను విడిచిపెట్టి నేను బ్రతకలేననుకున్నాను. నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోయినా ఎప్పటికీ నీ జ్ఞాపకాలు నాకు గుర్తుంటూనే ఉంటాయి, నన్ను వెంటాడుతూనే ఉంటాయి. నేను ఎప్పటికీ నిన్ను మర్చిపోను ఆరు అని పాపం అలా చాలా ఇంకా బాధపడుతూ ఉంటాడు అమర్. ఏమండి బాధపడద్దండి, అక్క ఇక్కడే ఉందని తెలిసింది కదా, మీరు ఈ ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉంటే అక్క హ్యాపీగా ఉంటుంది, హ్యాపీగా మోక్షాన్ని చేరుకుంటుందండి అని పాపం బాగి అయితే ఓదారుస్తూ ఉంటుంది అలా ఇంకా అమర్ని. ఇది ఇలా ఉండగా మనోహరి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఆ ఘోర చేతికి దక్కకుండా ఈ అస్థికల్ని ఇక్కడ పెట్టించాం. మనోహరి థింక్ ఆ ఘోర ఏది చేసైనా ఇంటికి వస్తాడు, వాణ్ణి రాకుండా చూడాలి. అమర్ వాడికి ఇన్ఫర్మేషన్ లీక్ చేయనా? వద్దులే, నీకెలా తెలుసని నాపై డౌట్ పడతారు. కానీ ఆ ఘోర ఇప్పుడు రాలేళ్లే, అమ్మయ్యా ఇంక ప్రశాంతంగా ఉండొచ్చు అని ఇంకా హ్యాపీగా ఉంటుందన్నమాట అలా ఆ మనోహరి. అప్పుడే కరెక్ట్గా మనోహరికి ఫోన్ కాల్ వస్తుంది. ఇదేంటి ఈ రణ్వీర్ ఫోన్ చేస్తున్నాడు అని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది మనోహరి. హలో ఏంటి అని అంటుంది. ఏంటి మనోహరి చాలా ప్రశాంతంగా ఉన్నట్టున్నావు, నేను చెప్పిన పని మర్చిపోయావా అని అంటాడు రణ్వీర్. పనా? ఏం పని అని అడుగుతుంది. నాకు తెలుసు మనోహరి, నీకు కన్న బిడ్డ కంటే భర్త కంటే ఆ అమరే ఎక్కువ. ఆయన ఎంత మంచివాడు కాకపోతే నిన్ను ఇంకా ఇంట్లో ఉండనిచ్చాడు. చూడు, నా కూతురి కేసు కోర్టు హియరింగ్కి వచ్చింది. ఇంకొక 2 రోజుల్లో కోర్టులో తీర్పిస్తారు. ఈలోపు నా కూతుర్ని తీసుకువెళ్ళకపోతే ఆస్తంతా అనాథ శరణాలయానికి వెళ్ళిపోతుంది. కాబట్టి నీకు ఒక్కరోజే టైం ఇస్తున్నాను మనోహరి. నా కన్న కూతురు ఎవరో నాకు చెప్పేయి, నిన్ను నేను వదిలేస్తాను. లేకపోతే ఖచ్చితంగా నా చేతిలో నువ్వు చచ్చిపోతావు మనోహరి. నువ్వు చచ్చాక నేను ఏదో ఒకటి చేసి నా కూతురి జాడ తెలుసుకుంటాను. లేకపోతే అమర్కి నిజాలని చెప్తే నువ్వు చచ్చినట్టే లెక్క. మర్డర్ కేసులో ఉండి జైలుకైనా వెళ్తానేమో కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టను మనోహరి. ఆ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఒక్కరోజు గడువు. ఈలోపు నా కూతురు ఎక్కడున్నా నాకు నువ్వు అప్పచెప్పాలి అని ఇంక కాల్ కట్ చేస్తాడు రణ్వీర్. హలో రణ్వీర్, వీడేంటి కరెక్ట్ టైంకి టెన్షన్ పెడుతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? నా కూతురంట, అది ఎక్కడుందో, ఏం చేస్తుందో, ఎవరింట్లో ఉందో, ఏ అనాథ శరణాలయంలో ఉందో, ఇవన్నీ నేను ఎలా తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా చాలా బాధపడుతూ ఉంటుంది మనోహరి. ఇంకా అదే టైంకి అలా ఇంకా బాగి అయితే మనోహరి వైపు దొంగతనంగా చూస్తూ ఉంటుంది. వెళ్ళి ఆ బాబ్జీ గారిని కలవాలి. వాడు కోలుకున్నాడేమో,
వాడితో ఒకసారి మాట్లాడాలి అని ఇంకా కారులో బాబ్జీ దగ్గరికి బయలుదేరుతుంది మనోహరిని అలా ఇంకా సీక్రెట్గా ఫాలో అవుతూ ఉంటుందన్నమాట బాగి. అదంతా చూస్తున్న అరుంధతి, గుప్తా గారు, ఈ మనోహరికి ఎలా అయినా బుద్ధి చెప్పేలా మిస్సమ్మ చేస్తే బావుండు అని అంటారు. అవును బాలిక, నువ్వు అనుకున్నదే జరుగును, నువ్వేమీ బాధపడకుము. నీవు సంధించు ప్రశ్నలు, నీ మనసులో ఉన్న అలజడులు అన్నీ తొలగే నువ్వు మోక్ష మార్గానికి చేరుకుంటావు బాలిక అని పాపం చిత్రగుప్త ధైర్యం చెప్తూ ఉంటారు అరుంధతికి. గుప్తా గారు, మీరు చెప్పేది నిజమైతే నేను చాలా సంతోషిస్తాను. ఆ మనోహరిని ఎలా అయినా ఇంటి నుండి వాళ్ళు గెంటేయాలని చెప్పి ఇంకా పాపం హ్యాపీగా ఫీల్ అవుతుంది అరుంధతి. ఇది ఇలా ఉండగా మనోహరి అలా ఇంకా ఆ బాబ్జీ దగ్గరికి రీచ్ అవుతుంది. బాబ్జీ అని అంటుంది. మేడం అని అంటాడు. ఇప్పుడు ఎలా ఉంది బాబ్జీ అని అడుగుతుంది మనోహరి. ఇంకా మనోహరిని ఫాలో అవుతున్న బాబ్జీని కలవడం చూసి ఒక్కసారిగా బాగి అయితే షాక్ అయిపోతుంది. ఇంకా అలా వెంటనే రాథోడ్కి మెసేజ్ చేస్తుంది. హలో రాథోడ్, నువ్వు త్వరగా ఈ హాస్పిటల్కి రా, మనోహరి అడ్డంగా దొరికిపోయింది అని చెప్తాడనమాట. ఇంకా అలా మెసేజ్ చేస్తుంది బాగి. సార్ త్వరగా రండి సార్ అని అంటారు. ఎక్కడికి అని అడుగుతాడు అమర్. సార్ ప్లీజ్ సార్ త్వరగా రండి సార్ అని చెప్పి ఇంకా అమర్ రాథోడ్ ఇద్దరు బయలుదేరుతారు హాస్పిటల్కి. మేడం, మీరు నన్ను వదిలేయండి మేడం, మీకు దండం పెడతాను. నాకు డబ్బాస్ చూపించి ఆ అరుంధతి మేడంని నా చేత్తోనే చంపించారు. ఇప్పుడు కూడా డబ్బాస్ చూపించి తన స్థానంలో ఉన్న ఆ భాగమతిని చంపించాలనుకున్నారు. కానీ తాను తీసిన గోతిలో తానే పడ్డట్టు నేను చేయాలనుకున్న యాక్సిడెంట్ నాకే అయ్యింది. ఇప్పుడు నాకు అర్థమైంది మేడం, మంచి వాళ్ళ జోలికి ఎప్పుడూ వెళ్ళకూడదని. నన్ను వదిలేయండి మేడం, నాకు మీరు వద్దు, మీ డబ్బు వద్దు, మీ పని వద్దు. ఏదో ఒకటి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాక కూలి పనికైనా వెళ్తాను, కానీ ఇలా ప్రాణాలు తీసే పని మాత్రం చెయ్యను మేడం అని అంటాడు బాబ్జీ. రేయ్, ఏమంటున్నావురా నువ్వు? నాకు ఉన్న ఆధారం నువ్వొక్కడివే, నీతోనే అన్ని పనులు చేయించాలనుకుంటున్నాను. చూడు, నువ్విలా అంటే నేను అస్సలు ఊరుకోను అని అంటారు. అదేంటి మేడం, మీరు వేరే వాళ్ళని చూసుకోండి, నాలాంటి వాళ్ళు మార్కెట్లో 100 మంది ఉంటారు మేడం, మీరు వాళ్ళని చూసుకొని నన్ను వదిలేయండి మేడం అని అంటారు. చూడు, నేను చెప్పినట్టు నువ్వు వెళ్ళి నేను చెప్పినట్టు నా కూతురు ఎక్కడుందో తెలుసుకోవాలి. లేకపోతే నువ్వే అరుంధతిని చంపావని నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. అవి డైరెక్ట్గా అమర్ చేతికి ఇస్తాను. అప్పుడు అమర్ నిన్ను ప్రాణాలతో లేకుండా చేస్తాడు. ఈ ఒక్క మర్డర్ చేసి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చి పక్కకి తప్పుకుంటావా, లేకపోతే అమర్ చేతిలో శాశ్వతంగా చచ్చిపోతావా అనేది నీ ఇష్టం అని అంటుంది. అలా ఇంకా మనోహరి, అప్పుడే ఇంకా మనోహరి అని గట్టిగా అమర్ వాయిస్ వినపడుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి. ఇంకా అలా మనోహరి అయితే షాక్లో చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. మనోహరి, నువ్వు వీడితో మాట్లాడుతున్నావా? వీడికి నువ్వేనా ఆరుని చంపమని అని అంటారు అమర్. లేదమర్, నేను అలా ఎందుకంటాను? వీడిక్కడున్నాడని తెలుసుకొని నేను ఇక్కడికి వచ్చానమర్. నేనేం తప్పు చేయలేదమర్, నన్ను నమ్మమర్. ఈ మిస్సమ్మ కావాలనే నన్ను ఇరికించాలని చూస్తుంది అని అబద్ధాలు చెప్తూ ఉంటుందన్నమాట. అలా ఇంకా కావాలని ఆ మనోహరి, ఏవండి, ఈ మనోహరి చెప్తున్నవన్నీ అబద్ధాలేనండి, నా దగ్గర వీడియో సాక్ష్యం కూడా ఉంది, ఇదిగో ఈ మనోహరి అలా అంటుందనే నేను ఇలా చేశాను అని చెప్పి వీడియో తీసి చూపిస్తుంది. అలా ఇంకా మనోహరి వీడియోని అమర్కి బాగి. ఇంకా అలా బాబ్జీ అన్ని నిజాలు ఒప్పుకున్న వీడియోని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమర్. నువ్వు ఇలా చేస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు మనోహరి. నిన్ను ఆరు ఎంతగానో ప్రేమించింది, ఎంతగానో అభిమానించింది. నువ్వు తన ప్రాణ స్నేహితురాలు అని అనుకుంది. కానీ నువ్వు మాత్రం అలా అనుకోలేదు. నా ఆరుని చంపించేయాలనుకున్నావు, చంపేశావు. ఏం పాపం చేసింది తను? ఏం తప్పు చేసింది మనోహరి? లేదు, నువ్వు అనుభవించాల్సిందే. నీ తప్పుకి నువ్వు శిక్షని అనుభవించాల్సిందే అని గట్టిగా చెప్తాడనమాట అమర్. లేదమర్, ఇదంతా నేను నీకోసమే చేశానమర్. నువ్వంటే నాకు చాలా ఇష్టం అమర్, అందుకే ఇలా చేశానమర్.
నువ్వు నాకు కావాలమర్ అని అంటుంది. ఛీ, నువ్వలా అంటుంటేనే నాకు అసహ్యం వేస్తుంది. నేను నీకు కావడం ఏంటి? నా మనసులో ఉండేది ఎప్పటికీ అరుంధతి, మిస్సమ్మ మాత్రమే అని అంటాడు అమర్. ఒక్కసారిగా ఇంకా అలా మిస్సమ్మ అని పేరు చెప్పేసరికి పాపం బాగి కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అలా బాగి ప్రేమగా చూస్తూ ఉంటుంది అమర్ వైపు. నీలాంటి వాళ్ళని ఇంట్లో ఉండినందుకు మా చేత్తో మేమే మమ్మల్ని హాని చేసుకున్నట్లు అయింది. సరే, ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు అరుంధతి ప్రాణ స్నేహితురాలివి కాబట్టే నిన్ను వదిలేస్తున్నాను. లేకపోతే నిన్ను పోలీసులకు అప్పచెప్పేవాడిని. వెళ్ళిపో, ఇక్కడి నుండి వెళ్ళిపో. ఇంకొకసారి నన్ను కలవాలని కానీ మా జోలికి కానీ వచ్చావంటే ఖచ్చితంగా నిన్ను ప్రాణాలతోనే ఉంచను అని ఇంకా అలా మిస్సమ్మతో పాటు అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట పాపం అమర్. ఇంకా అలా మనోహరి, ఛ, ఇలా జరిగిందేంటి? నేను నేను అమర్ని ఎంతగానో ప్రేమించాను, కానీ ఈ అమర్ నన్ను కాదంటాడా? ఎవరి కోసం? ఆ మిస్సమ్మ కోసం, ఆ అరుంధతి కోసం నన్ను నన్ను కాదంటాడా? నేను ఎలా అయినా పగ తీర్చుకుంటాను. అమర్కి నిజాలు తెలిసిపోయాయి. ఎలాగో అమర్ నన్ను ప్రేమించడు కాబట్టి నా దగ్గర ఉన్న దారి ఆ అరుంధతిని ఆ ఘోరాకి అప్పచెప్పడమే. అప్పుడైనా ఆ అరుంధతి తిక్క కుదురుతుంది, నా పగ చల్లారుతుంది. దానికి నాకు లేని మనశ్శాంతి దానికి ఉండకూడదు, నాకు లేని సుఖం దానికి ఉండకూడదు. కాబట్టి ఎలా అయినా దాన్ని నేను ఖచ్చితంగా పైకి పంపించకుండానే దాని మనసుకి మా ఆత్మకి శాంతి లేకుండా చేస్తా అని చెప్పి ఇంకా గోరా దగ్గరికి బయలుదేరుతుంది మనోహరి. ఇది ఇలా ఉండగా గోరా ఇంకలా పూజ చేసుకుంటూ ఉంటాడు. గోరా, నేను నిన్ను నమ్మలేదు గోరా. నేను నీకు మోసం చేయాలనుకున్నాను, కానీ నా తప్పేంటో నేను తెలుసుకున్నాను గోరా, తెలుసుకున్నాను అని చెప్పి ఆ మనోహరి వస్తుంది. మనోహరి, నువ్వు ఎంత అవకాశవాదో నాకు తెలుసు. నీ గురించి నిజం తెలిసిపోయి ఉంటుంది, అందుకే నువ్వు నా దగ్గరికి వచ్చావు. చూడు మనోహరి, అదంతా కాదు. నాకు కావాల్సింది ఆ అరుంధతి ఆత్మ. ఆ అస్థికలు ఎక్కడున్నాయో నాకు చెప్పు. నేను ఈ ప్రపంచంలోకెల్లా శక్తివంతున్నై ఆ అమర్ని కూడా నా వశపరుచుకొని నీకు దగ్గరయ్యేలా నేను చేస్తాను అని చెప్పి ఇంకా అలా చెప్తాడనమాట అమర్ గురించి ఆ గోరా. ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది మనోహరి. ఇది ఇలా ఉండగా పౌర్ణమి డే వస్తుంది. ఇంకా అలా అరుంధతి చాలా హ్యాపీగా ఉంటుంది. గుప్తా గారు, నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది గుప్తా గారు. ఎందుకంటే నేను ఎంతో ప్రశాంతంగా ఉన్నాను. దీనికి కారణం కేవలం ఆ మనోహరి ఇంటిలోండి వెళ్ళిపోయింది కాబట్టి. ఆ మనోహరి ఇంటి నుండి వెళ్ళిపోయాక నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది పాపం అరుంధతి. బాలిక, ఒకటి వెళ్ళిపోతే ఇంకొక సమస్య వస్తూనే ఉండును బాలిక. ఆ విషయాన్ని నువ్వు తెలుసుకోవలను అని చెప్తాడనమాట పాపం. అలా ఇంకా చిత్రగుప్త, ఏం మాట్లాడుతున్నారు మీరు? దేని గురించి మాట్లాడుతున్నారు గుప్తా గారు అని అడుగుతుంది. రేపు జరగబోవు సంఘటన గురించి మాట్లాడుతున్నాను అని చెప్పి ఇంక పాపం మనసులో అనుకుంటూ ఉంటాడనమాట. అలా ఇంకా చిత్రగుప్త, ఏమైంది? ఎందుకని గుప్తా గారు ఇంతలా టెన్షన్ పడుతున్నారు? అంటే ఏదో జరగబోతుందని ఆలోచిస్తూ ఉంటుంది అరుంధతి. ఇంకా అలా అమర్ అయితే ఇంటికి తిరిగి రీచ్ అవుతాడు కదా. పాపం అరుంధతి ఫోటోని చూస్తూ అమర్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఆరు, నీకొక నిజం చెప్పాలి అని ఇంక మాట్లాడుతూ ఉంటాడు. గుప్తా గారు, నాకెందుకో ఆయన మాటలు నాకు వినిపిస్తున్నాయి గుప్తా గారు. నేను ఒకసారి ఆయనతో మాట్లాడాలి అని చెప్పి పాపం అమర్ దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది అరుంధతి. ఆరు, నువ్వు నా దగ్గర చూస్తున్నావని, నన్ను వింటున్నావని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. కాబట్టి నీకిప్పుడే నిజాన్ని చెప్పాలి అనుకుంటున్నాను. ఆరు, నువ్వు అనుకుంటున్నట్టు నువ్వు అనాథవి కాదు ఆరు. నీకు కుటుంబం ఉంది, నీకొక నాన్నున్నారు, ఒక చెల్లి కూడా ఉంది అని అంటారు. అదంతా వింటూ పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. అలా ఇంకా అరుంధతి, నాకొక నాన్న చెల్లి ఉన్నారు,
ఎవరు వాళ్ళు అని అడుగుతూ ఉంటుంది పాపం. అలా ఇంకా అరుంధతి, ఈ విషయం నీకు చెప్తే బాధపడతావని ఇన్ని రోజులు నిజాన్ని దాచిపెట్టాను, కానీ ఇప్పుడు చెప్తున్నాను. నీ సొంత చెల్లెలు ఎవరో కాదు, మిస్సమ్మ. అందుకే మిస్సమ్మ అంటే నీకు అంతలా అంతలా అభిమానం. మిస్సమ్మకు కూడా నువ్వంటే అభిమానం. మీరిద్దరూ రక్తం పంచుకొని పుట్టిన అక్క చెల్లెళ్ళు అని చెప్తాడు. ఒక్కసారిగా తనైతే ఇంక షాక్ అయిపోతుందనమాట. అరుంధతి తన సొంత చెల్లెలు భాగ్య అని తెలుసుకొని షాక్ అయిపోతుంది అరుంధతి. ఇంకా అమర్ అలా అరుంధతి ఫోటో వైపు చూస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా భాగ్య అలా కరెక్ట్గా అక్కడికి వచ్చి ఇంకా అరుంధతి ఫోటోని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.